Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177 300 194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. సార్ 2024 ఎన్నికల్లో 81% మేర పోలింగ్ జరిగింది. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో కనివిని ఎరగని రీతిలో ఈ పోలింగ్ జరిగిందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అయితే కొంతమంది విశ్లేషకులు ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుందో అంచనా వేయలేకపోతున్నారు. ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు సార్? నిజమే, ఆంధ్రప్రదేశ్లో హయ్యెస్ట్ పోలింగ్ జరిగింది ఇండియాలోనే. 1957 తర్వాత ఏ రాష్ట్రంలోనూ ఇంత భారీ స్థాయిలో పోలింగ్ జరగల. 81.8. 2019లో కూడా చాలా భారీ పోలింగ్ జరిగింది. అరౌండ్ 79 ఆ ప్రాంతాల్లో పోలింగ్ జరిగింది. అప్పుడు ఏమనుకున్నారంటే చంద్రబాబు గారు మహిళలకు ఇచ్చిన పసుపు కుంకుమ, డ్వాక్రా లోన్లు ఇవి చూసి మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి ఓటేస్తున్నారు తెలుగుదేశానికని అప్పుడు విశ్లేషణలు వెలువడ్డాయి. చంద్రబాబు గారు కూడా మహిళలంతా రండి ఓటేయండి ఓటేయండి అంటూ వీడియో ద్వారా టీవీల ద్వారా విన్నపం చేశారు. రాత్రి 12 వరకు కూడా జరిగింది పోలింగ్. 11:30, 12 వరకు. చంద్రబాబు గారు థంపింగ్ మెజారిటీతో వెనక రాబోతున్నారని అనుకున్నారు. తీరా రిజల్ట్స్ చూస్తే వైసీపీకి అనుకూలంగా వచ్చినాయి. చంద్రబాబు గారికి 23 వస్తే ఆయనకి జగన్ గారికి 151 వచ్చినాయి. లాజిక్ అర్థమైంది, కొంతమందికి అర్థం కాలేదు. మహిళలు అంత ఎగనెస్ట్గా ఎందుకు వేశారు చంద్రబాబు నాయుడు గారికి అనేది కూడా ఎవరికి అర్థం కాలేదు. ఇప్పుడు 2024లో కూడా మహిళలు చాలా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఎంత భారీగా అంటే 3500 పోలింగ్ బూతుల్లో సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత కూడా మహిళలు ఓటింగ్లో పాల్గొన్నారు. ఎప్పటివరకు? రాత్రి 11 వరకు. సో ఇది దేనికి ఇండికేషను అనేది ఇతమితంగా అర్థం కావట్లా. ఎందుకంటే జగన్ గారు మహిళలకు అనేక పథకాల ద్వారా నగదు బదిలీ చేశారు. అమ్మ ఒడి అని, కాపు మహిళల నేస్తం అని, ఏదేదో రకరకాల పేర్లతో మహిళలకు చాలా భారీగా నగదు పంపిణీ చేయించారు. అందువల్ల జగన్ గారిపై అభిమానంతో మహిళలంతా పెద్ద ఎత్తున వచ్చి ఓటేస్తున్నారు అని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. దేవులపల్లి అమర్ అనే పేరు వినే ఉంటారు, పాపులర్ కూడా. ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మీడియా వ్యవహారాల సలహాదారు. నాకు ఎట్లా అర్థం కాలేదో ఆయన కూడా అర్థం కావట్లా ఓటింగ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది అని. నాకు నిన్న ఫోన్ చేశారు, రాయుడు గారు ఎట్లా ఉంటుంది ఓటింగ్ ప్యాటర్ను, ఇంత భారీగా జరిగింది అని. నేను ఆయనకి 2019 ఎగ్జాంపుల్ చెప్పా. అప్పుడు కూడా ఓటింగ్ బాగా జరిగింది, వైసీపీకి అనుకూలంగా వేశారు. మరి ఇప్పుడు ఓటింగ్ అంత భారీగా, అంతకంటే ఎక్కువ భారీగా జరిగింది. ప్రభుత్వానికి ఎవరైనా వ్యతిరేకంగా ఉంటే ఈ ప్రభుత్వాన్ని దింపేయాలి అని అనుకుంటే ఓటింగ్ శాతం బాగా పెరుగుద్ది. ఈ ప్రభుత్వం బాగానే చేస్తుందిలే, ఎందుకు ఇబ్బంది పెట్టడం అని అనుకుంటే ఓటింగ్ శాతం పెద్దగా ఉండదు, 60 ఆ ప్రాంతాల్లో ఉంటుంది. ఇది నాకు అర్థమైన విషయం అమర్ గారు అని చెప్తే అప్పటి మహిళల ఓటింగ్ ప్యాటర్న్కి ఇప్పటి మహిళల ఓటింగ్ ప్యాటర్న్కి తేడా ఉండే అవకాశం ఉంది రాయుడు గారు అని నేను అనుకుంటున్నాను. అప్పుడు చంద్రబాబు గారు ఎలక్షన్ ముందు జస్ట్ 1 నెల 2 నెలల ముందు ఈ పసుపు కుంకుమ అని, డ్వాక్రా మహిళలని ఈ ప్రయోజనాలు కల్పించారు. కేవలం ఎలక్షన్ గురించే ఈయన ఈ పని చేస్తున్నాడు అని మహిళలు అప్పుడు అనుకున్నారు. కానీ ఇప్పుడు జగన్ గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మహిళలకి రకరకాల పథకాల కింద ఆయన ఆర్థిక సహాయం చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా చేసింది లేదు కనుక ఆ మహిళలు ఆ కృతజ్ఞతతో ఇంత భారీగా వచ్చి ఓటేస్తున్నారని నేను అనుకుంటున్నాను అని ఆయన అన్నారు. అయితే కావచ్చు కూడా, దాంట్లో విచిత్రం అబద్ధం చెప్పాల్సిన పని ఏమీ లేదు. అందువల్ల ఏ వర్గం వారు గెలుస్తారో అనేది స్పష్టత లేదు. ఎవరి అంచనాలను బట్టి వారు మాట్లాడుతున్నారు. అయితే బేసికల్గా హై పర్సంటేజ్ ఆఫ్ ఓట్ అనేది అధికారంలో ఉన్న పార్టీకి అంత శుభకరమైన వార్త కాదు అనేది నా అంచనా. రికార్డు బ్రేక్ చేసి అయితే కూడా కావచ్చు. ఇంత భారీ సంఖ్యలో ప్రజలు రాత్రి 11 వరకు నిలబడి ఉన్న ప్రభుత్వానికి మరోసారి అవకాశం ఇవ్వాలి అని అనుకోవచ్చు కూడా. అటువంటిది జరిగితే మాత్రం
జగన్ గారు చరిత్రలో నిలిచిపోతారు మళ్ళీ ప్రభుత్వంలో అధికారంలోకి వస్తే. తెలుగుదేశానికి కూడా మంచి అవకాశాలే ఉన్నాయి. ఇంత భారీ మెజారిటీ అంటే తెలుగుదేశం కంటే కూడా జగన్ గారిని ఓడించాలి అనే కసితో తెలుగుదేశానికి ఎక్కువ మంది ఓటేశారు అనేది నా ప్రాథమిక అంచనా. ఎక్కడి నుంచో వచ్చేసారు జనం అంతా, ఎక్కడెక్కడి నుంచో. హైదరాబాద్ నుంచి అయితే లక్షల్లో వెళ్ళారు. ఆర్టీసీ బస్సులు ఇక్కడి నుంచి 100-200 ఉంటాయి ఇది విజయవాడకి. అన్నీ 0 సీట్లు. ఎవరన్నా బుక్ చేసుకుందాం 12వ తారీఖున వెళ్దామని అనుకుంటే మొత్తం 150 బస్సులను అవైలబుల్ సీట్లు 0. అంటే అంతమంది ఏకకాలంలో బయలుదేరి విజయవాడ వెళ్ళారు. జగన్ గారి అభిమానులు ఉంటారు కానీ 15-20% మించి ఉండకపోవచ్చు. 75-80% వెళ్ళిన వాళ్ళు ప్రో తెలుగుదేశం వాళ్ళే. సో ఇంత హోరాహోరీ ఫైట్లో ఎవరు గెలుస్తారు అని చెప్పడం అనేది అంత ఈజీ కాదు. కాకపోతే విశ్లేషణలు, డిబేట్లు ఎవరు అనుకూలంగా వాళ్ళు మాట్లాడుకోవచ్చు కానీ అంత సులభమైన అంశం కాదు. సైకిలా ఫ్యానా ఇప్పుడు ఆంధ్రదేశంలో జరుగుతున్న చర్చ అంతా అదే. అయితే ఇద్దరికీ అవకాశం ఉంది, ఎవరైనా గెలవచ్చు అనేది నా ఇంప్రెషన్. సార్, అసలు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఎలా జరిగాయని అనుకుంటున్నారు? శుభ్రంగా హాయిగా జరిగాయి. 90% ప్రశాంతంగా జరిగాయి. గతంలో తిరుపతి ఎలక్షన్, లోక్సభ ఎలక్షన్లో దొంగ ఓట్లే ప్రధానమైన ఆరోపణ వైసీపీ మీద. ఇప్పుడు అటువంటి ఆరోపణ ఎవరూ చేయలేదు. తెలుగుదేశం నుంచి కానీ, జనసేన నుంచి కానీ, బీజేపీ నుంచి కానీ వైసీపీ వాళ్ళు ఫలానా నియోజకవర్గంలో దొంగ ఓట్లు వేయించుకున్నారు అని ఎవరు ఆరోపణ చేయలే, ఫిర్యాదు చేయలే. రిగ్గింగ్ చేశారు ఫలానా నియోజకవర్గంలో అని తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఎవరు కూడా వైసీపీ మీద ఆరోపణ చేయలే. అది గమనించాల్సిన విషయం. ఇక కొద్దిపాటి నియోజకవర్గాల్లో తాడిపత్రి, నరసరావుపేట, మాచర్ల వైలెన్స్ లేకపోతే అందం ఉండదు కాబట్టి అక్కడ 3 నియోజకవర్గాల్లోనూ వాళ్ళకి అలవాటైన పద్ధతుల్లో వైలెన్స్ జరిగింది, విధ్వంసకాండ. ఆ విధ్వంసాన్ని మినహాయిస్తే రాష్ట్రం అంతా శుభ్రంగానే జరిగింది. అందువల్ల ఈ ఎన్నికల్లో వచ్చే ఫలితాన్ని ఫలానా వారు మేనేజ్ చేశారు అని అనటానికి తగిన కారణం ఏమీ లేదు. కానీ నిజంగా చాలామంది భయపడ్డారు. దొంగ ఓట్లు భారీగా వేస్తారు, జగన్ గారి కోసం చేయిస్తారు అని బాగా ప్రచారం జరిగింది. అలాగే రిగ్గింగు, అలాగే విధ్వంసం, పోలీసుల అత్యుత్సాహం. కొన్ని చోట్ల ఒక 5-6 నియోజకవర్గాల్లో ఏదైనా అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఆ ఎస్ఐలను, సిఐలను, డిఎస్పీలను సస్పెండ్ చేశారు. సో మోర్ ఆర్ లెస్ ఎన్నికల కమిషన్ కూడా తగిన శ్రద్ధ తీసుకున్నట్టే కనపడుతుంది. ఏ పార్టీ నాయకులు కూడా ఇంకో పార్టీ మీద ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఆరోపణలు చేయలేదు. గమనిస్తే చిన్న చిన్న విషయాలను పక్కన పెడితే ప్రజాభిప్రాయాన్ని ఈ ఎన్నిక ప్రతిఫలిస్తుంది అని చెప్పవచ్చు. ముందేమనుకున్నారంటే ప్రజలతో సంబంధం లేకుండా వైసీపీ వాళ్ళు దొంగ ఓట్లు వేయించుకుంటారేనో, అదేనో ఇదేనో, అసలైన ఓటర్లను ఇళ్లలోంచి బయటికి రానివ్వరనో, ఇట్లా రకరకాల ప్రచారం జరిగింది. సద్దల రామకృష్ణారెడ్డి కూడా ఒకసారి మా ఓటర్లు మాకున్నారులే అన్నారు వేరే ఒక సందర్భంలో. అనేటప్పటికీ రాష్ట్రంలో సందేహాలు వ్యక్తమైనాయి, ఎవరు వీళ్ళకు ఉండే ఓటర్లు అని. ఇప్పుడు నిజమైన ఓటర్లే 90% పైబడి, ఏదన్నా ఒక 5% ఏమన్నా ఎక్కడన్నా కల్తీ లాంటిది జరిగిందేమో కానీ 90-95% వరకు ఓటేసిన వారిలో నిజమైన పౌరులే వేశారు. కనుక ప్రభుత్వం ఏదన్నా కానీ వారి ఆకాంక్షలకు తగిన దే విల్ గెట్ ది గవర్నమెంట్ దే డిజర్వ్, సింపుల్గా చెప్పాలండి. అంతేగాని ప్రజలు ఒకటి భావిస్తుంటే ప్రభుత్వం ఒకటి వచ్చింది అని చెప్పడానికి లేదు. ఇది ఒక మంచి పరిణామం. ఎలక్షన్ బాగా జరిగిందని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.